గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ సాయంత్రం మీ విలువైన టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసే వాళ్ళకి అందరికీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, కరెక్టే పలికాను కదండి? మ్యారేజీ బ్యాండ్ కరెక్టే పలికాను కదా? మ్యారేజీ బ్యాండ్ టీం తరపున హార్దిక స్వాగతం. సో ఈ సినిమా చాలామందికి డెబ్యూటెంట్ సినిమా. సో డెబ్యూటెంట్ సినిమా కాబట్టి ఫస్ట్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి మీకు. ఇక్కడ నుంచి మీ మొదటి అడుగు బలంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ కమింగ్ టు ఈ కైండ్ ఆఫ్ సినిమాస్లో నేను ఇప్పుడు గీతా ఆర్ట్స్ అనుబంధంగా నేను 4 సినిమాలు రాశాను. అలవైకుంఠపురం రాశాను, అదిరిపోయే హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వెన్రో భాగ్యం విష్ణు కథ రాశాను, ట్రెమెండస్ హిట్ చేశారు. తర్వాత బేబీ రాశాను, బేబీని మీ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మోత మీరు ఆంధ్రప్రదేశ్ అంతా మోగిస్తారు, తెలంగాణ అంతా మోగిస్తారు, అది నాకు తెలుసు, అందుట్లో డౌట్ లేదు. చాలా సాహిత్య విలువలు ఉన్న పాటలు రాసే అవకాశం నాకు ఈ సినిమాలో ఇచ్చింది. ఈ సినిమానే కాదు, బేబీలో నేను అద్భుతమైనటువంటి పాట సాయి రాజేష్ గారు ఇక్కడే ఉన్నారు, నాతో రాయించారు. దేవరాజ సేవ్యమూర్ధని ఇలాంటి పాట నేను రాయగలిగాను. ఈ సినిమా మొత్తంలో నేను 3 పాటలు రాశాను, చాలా నాకు నచ్చిన పాటలు. అయితే ఇందులో మనం ఎప్పుడూ కూడా ఒక పెయిన్, లవ్ అనేది ఎప్పుడూ ఒక పెయిన్ లాగా ఉంటుంది. మనకిష్టమైన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు మనకున్నటువంటి అశక్తత వల్ల జనరల్గా మనం ఏం చెప్తామనంటే దేవుని తిట్టేస్తాం. మనకిష్టమైన వాళ్ళు దూరం అయిపోగానే ఆ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ చెప్పడానికంటే దర్శకుడు తాలూకు అభిరుచి చెప్పడానికి నేను లైన్ చెప్తా ఉన్నాను, పాట గురించి చెప్పడం గురించి కాదు. కాకిగూటిలో కోకిలమ్మకి కొంతకాలమే చోటునిచ్చిన కాలమెంత చెడ్డది అని. అంటే మనందరికీ తెలుసు, కొంతకాలం వరకే కోకిల కాకిగూటిలో ఉంటుంది. అలాంటి కాకిగూటిలో కోకిలమ్మకి కొంతకాలమే చోటునిచ్చిన కాలమెంత చెడ్డది అనేటువంటి లిరిక్ నాతో రాయించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ లిరిసిస్ట్గా, ఒక సాహిత్య అభిమానిగా మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, మీరు ఒప్పుకున్నందుకు, దుష్యంత్ గారు. సో ఇండియాలో క్రికెట్లో బాగా ఫేమస్ ఎంఎస్ ధోని గారి ఫ్యాన్స్ అంతా ఇక్కడ చాలామంది ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ ఎంఎస్డి, వెంకటేష్ మహా గారు, అదేవిధంగా మన మాస్ మూవీ మేకర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొగిలినేని పిక్చర్స్ అని వచ్చింది. ఫుల్ఫిల్ అయిపోయింది. 3 ఎస్సులు మీ ముందే ఉన్నాయి. సుహాస్ ఉన్నారు, ఇక్కడే శరణ్య గారు ఉన్నారు, శివాణి గారు ఉన్నారు. ఎస్ కవర్ అయిపోయింది. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు, వాళ్ళే ధీరజ్, మొగిలినేని, దుష్యంత్ గారు. ఎంఎస్డి అంత సక్సెస్ అవుతుంది ఈ సినిమా కూడా, ఆయనలాగా సక్సెస్ అయ్యాడు అంత సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చినటువంటి, బహుశా వాళ్ళు రాలేకపోయారు కారణాల వల్ల, ఎవరైతే శేఖర్ చంద్ర గారు అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చారు. అదేవిధంగా నా సహరచయిత రెహమాన్ గారు చాలా అద్భుతమైన పాటలు మీరు విన్నారు, 2 పాటలు విన్నారు, చాలా అద్భుతమైన పాటలు రాశారు. సో ఎప్పుడైనా మనకు బాగా తెలుసు, అభిరుచి గొప్పదైతే సాహిత్యం చాలా గొప్పగా వస్తుంది. ఇంతమంది అభిరుచి కలిసి ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సినిమాని చాలా గొప్పగా తీశారు, మీరు గొప్పగా ఆదరించాలి. సినిమాలు ఇప్పుడు కాంటెంపరీ సినిమాలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆ సినిమాల్లో జనరల్గా 2 రకాల సినిమాలు. ఒకటి ప్రజెంట్ సొసైటీని కాచి వడపోసి తీసే సినిమాలు, రెండోవి ఇదే సొసైటీని కాల్చి పుటం వేసే సినిమాలు. ఇది సొసైటీని కాల్చి పుటం వేసే సినిమా, మీరందరూ చూస్తారు ఫిబ్రవరి 2వ తారీఖు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇట్లాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధీరజ్, మొగిలినేని గారికి, అదేవిధంగా ఈ సినిమాలో నేను భాగస్వామి కావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి సందీప్ రాజ్ గారు, బహుశా వారు ఇక్కడికి రాలేదనుకుంటాను, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బన్నీవాస్ సార్, 5వ సినిమా కూడా మీరే ఇవ్వాలి నాకు, 5వ సినిమా మీ దగ్గర నేను బలంగా రాయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన యాంకర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందాక నేను ఏదో స్పెల్లింగ్ తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్ కూడా చేశారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ శ్రేయాస్ మీడియా గారికి, అదేవిధంగా మ్యూజిక్ లేబుల్ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్వేస్ మీ